హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాటి వీడియోలో అయితే క్యారెట్ ఫ్రై చూపిస్తున్నానండి. నా స్టైల్లో చూపిస్తున్నాను, సింపుల్గా ఎలా చేయాలనేది. మన అన్నంలో కూడా కలుపుకొని తినేలాగా చూపిస్తున్నానండి. మనకి ఇంకే కూర ఒకళ్ళు లేకపోయినా దీంతో తినేసేలాగా చూపిస్తున్నాను. సరేనండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఇంకో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ అంటించేసి ఒక బాండలు పెట్టేసుకున్నాం అండి. బాండలు పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేస్తున్నానండి. వేసేసిన తర్వాత కొంచెం చిటపట అనిచ్చిన తర్వాత పచ్చెనపప్పు వేసుకున్నామండి. ఒక 2 స్పూన్లు అయితే పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా వేగాలి. పచ్చెనపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత మనం తెల్లగడ్డ ఒకటి కొట్టుకొని వేసేసుకోవాలి. వేసుకొని మనం బాగా వేగనివ్వాలండి. మనకి వెల్లుల్లిపాయి మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. మనకు వెల్లుల్లిపాయ కూడా వేగిందండి. ఇప్పుడు మనం ఒక పెద్ద అరగడ్డ తీసుకున్నాను, కరివేపాకు వేసేసి ఇవి కూడా బాగా వేసుకోవాలండి. మనకి ఎర్రగడ్డ కొద్దిగా మెత్తబడేంత వరకు వేసుకోవాలి. మనకి ఆనియన్ బాగా వేగిందండి. మనం తిరగమాతలో మినపప్పు కూడా వేసుకుంటారండి కొంతమంది. నేనైతే వేయలేదు, శనగపప్పు ఒకటే వేసుకున్నాను. మినపప్పు కూడా వేసుకుంటారండి కొంతమంది, అలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఆనియన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా క్యారెట్, ఇదైతే వేసేసుకున్నాం. వేసేసుకొని బాగా మనం దీంట్లో కలుపుకోవాలండి. కలుపుకొని ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని తర్వాత మనం మూత పెట్టేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడే ఉప్పు వేయకూడదు. కొద్దిసేపు వేపుకొని ఈ నూనెలో అప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకున్నామండి. చాలా బాగుంటుందండి ఇది. కూర లేకపోయినా కానీ అన్నం దీంతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. కర్రీస్ కానీ, స్వీట్స్ కానీ, హాట్స్ కానీ. ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళండి. వీడియోస్ చూసి మీకు కానీ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సరేనండి, 1 నిమిషం వేగిందండి. ఇప్పుడు మనకి చూడండి బాగా కొద్దిగా వేగింది కదా క్యారెట్, కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందామండి. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. వేసేసుకున్నామంటే ఇప్పుడు దీంట్లోంచి మనకి వాటర్ అనేది వస్తుందండి. ఉప్పు వేసాం కదా, ఇప్పుడు వాటర్ వచ్చేసేసి మనకి క్యారెట్ అనేది కుక్ అయిపోతుంది. మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. మూత పెట్టి వేయించుకున్నారనుకోండి వాటర్ దిగుతుంది కదా, తొందరగా మగ్గిపోతుంది. చూడండి, మనకి క్యారెట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, మనకి మెత్తబడిపోయిందండి. బాగా మూత పెట్టేసి కుక్ చేసుకున్నామంటే ఇలా మెత్తబడిపోతుంది. ఇప్పుడు మనం అదిగోండి ఈ పొడి అయితే వేసుకుంటున్నానండి నేను. ఈ పొడి ఏంటంటే మన పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కొబ్బరి, తెల్లగడ్డలు, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ధనియాలు, జీలకర్ర కూడా వేయించలేదు, అన్నీ పచ్చిగా మిక్సీ పట్టుకున్నానండి. చూసారు కదా, ఈ పొడి దీనికి కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మనం కారం అన్నీ దీంట్లో వేసేసాను కదా, ఇంకా అవసరం లేదండి. ఎండుమిర్చి అన్నీ వేసాను కదా, ఇంకా అవసరం లేదు. ఒక 2.5 స్పూన్ వేసుకున్నానండి. ఒక 2.5 స్పూన్ వేసేసుకొని దీన్ని బాగా ఒకసారి కలిపేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుందండి క్యారెట్ ఫ్రై. సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే చేశానండి. ఇది రైస్లో కానీ కలుపుకొని తింటే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకున్నాం కదండి, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తినేసేయడమేనండి. సర్వింగ్ చేసుకొని చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. క్యారెట్ తాళింపు ఫ్రై ఏదైనా వచ్చండి. సరేనా,
ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.